వెళ్లారు. కైకలూరు వెళ్లారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నారు. వ్యాపారంలో రాణించారు. మళ్ళా ఎందుకు వెనక్కి తిరిగి చూస్తే రాజకీయాల వైపు ఎందుకు రావాల్సొచ్చింది అసలకి? అంటే ఇందాక చెప్పాను కదా! ఒక నాయకత్వం అన్నది మాకుంది. అలాగే దానికి తగ్గట్టుగా ఏంటి ఒక సేవ అన్నది కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అంటే భీమవరంలో ఉన్నప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరికైనా లేనోళ్ళకున్నా ఉన్న దాంట్లో సాయం చేసే వ్యక్తిని. అంటే కైకలూరులో వెళ్ళినా సరే, కైకలూరులో కూడా నేను ఒక వ్యాపార పరంగానే ఉన్నాను తప్ప, ఆ రోజుల్లో కూడా నా స్థాయికి ఏదైనా ఉన్నాకంటే చుట్టుపక్కల గ్రామాలని చిన్న చిన్న గ్రామాలుండి, హరిజన్పేట ఉండి అక్కడ వాళ్ళకి నా వంతుగా నేను సేవా కార్యక్రమాలు చేసుకునేవాడిని. అదేవిధంగా డిపార్ట్మెంట్‌కి కూడా ఏదైనా ఉన్నా మన అండగా ఉండే పరిస్థితి ఎవరికైనా ఏదైనా వచ్చినా సరే. సేవా కార్యక్రమంలో ముందున్నాం. అదేవిధంగా రాజకీయం అంటారా, ఏదైతే 2009 ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. మా పెదనాన్నగారు స్వయాన బొమ్మిడి నారాయణరావు గారు అంటే మేము భీమవరంలో రాజకీయంగా ఉన్నా మా పెదనాన్నగారు ఆయన యాక్టివ్‌గా ఉండేవారు. ఒక చైర్మన్ చేశారాయన. అలాగే అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఒక ఎమ్మెల్సీ చేశారాయన. ఇప్పుడు ఆయనకి 2009 వచ్చేటప్పుడు నరసాపురం టికెట్‌కి ఎమ్మెల్యే అవకాశం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కలిగించడం. ఇప్పుడు ఆ రోజున కొంత ఆయన మొదట్లో కొంత నిరాకరణ, అది అయిష్టంగా ఉండడం అన్నది మా దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఒక ప్రపోజల్ అన్నది ఆ రోజున మన నరసాపురం ఊరు, మన పుట్టిన ఊరు, మన పుట్టికి మనం సహకరించుకోవాలి అన్న ఆలోచనతోటి మళ్ళీ నరసాపురం రావడం. నరసాపురంకి వచ్చి ఆ రోజు నుంచి రాజకీయ పరంగా ఏదైతే 2009 ఉందో 2009 నుంచి రాజకీయ పరంగా నరసాపురం నియోజకవర్గంలో నేను అప్పటి నుంచి కూడా ఇక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకుని ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి నా సేవా కార్యక్రమాలు కానీ ఏదన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటాను. అంటే మీ మొట్టమొదటి రాజకీయ అరంగేట్రం ఏ పార్టీలో జరిగింది? తెలుగుదేశం అంటే ఫస్ట్ నుంచి మాకు ఏదైతే మా పెదనాన్నగారికి రామారావు గారు ఆ రోజున మరి ముందు పెట్టిన సందర్భం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సందర్భంలో కూడా బొమ్మిడి నారాయణరావుని ఎదురు పెడతాం. వారి ఇన్స్పిరేషన్ తోటే మేము తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది.